146 కింది ప్రకటనలను పరిగణించండి. PMSVANIధి పథకం ప్రభుత్వ డేటా ప్రకారం PM స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, PM స్వనిధి పథకం లబ్ధిదారులకు ఇప్పటివరకు మొత్తం 9,790 కోట్ల రూపాయలు విలువైన రుణాలు పంపిణీ చేయబడ్డాయి. కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్న సమయంలో పట్టణ వీధి వ్యాపారుల కోసం మైక్రో క్రెడిట్ పథకంగా ఈ పథకం ప్రారంభించబడింది. దీని లక్ష్యం 50,000 రూపాయలు వరకు కొలేటరల్ ఫ్రీ వర్కింగ్ క్యాపిటల్ లోన్లను అందించడం. ఈ పథకం పాన్ ఇండియా అన్ని పట్టణ స్థానిక సంస్థలలో అందుబాటులో ఉంది. పట్టణ ప్రాంతాల్లోని వీధి వ్యాపారులందరూ ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద ప్రయోజనాలకు అర్హులు. వారు విక్రయాలు ప్రారంభించిన తేదీతో సంబంధం లేకుండా PMSVANIధి లబ్ధిదారులకు రుణాలు 2020 నుండి 21 ఆర్థిక సంవత్సరంలో రూ.2039 కోట్లుగా ఉన్నాయి. 2021 నుండి 22లో 1,248 కోట్ల రూపాయలు, 2022 నుండి 23లో 1,866 కోట్ల రూపాయలు మరియు ప్రస్తుత 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 5 వరకు 4,637 కోట్ల రూపాయలు మొత్తం రూ.9,790 కోట్లకు చేరుకుంది. డిసెంబర్ 5, 2023 నాటికి 56,58,744 వీధి వ్యాపారుల లబ్ధిదారులకు ఈ పథకం కింద రుణాలు పంపిణీ చేయబడ్డాయి. PMSVANIధి పథకం కింద 10,000 రూపాయలు వరకు వర్కింగ్ క్యాపిటల్ లోన్ను ప్రారంభంలో ప్రవేశపెట్టారు. మెరుగుపరచబడిన లోన్ యొక్క ఆవశ్యకతను పరిగణనలోకి తీసుకుంటే ఏప్రిల్ 9, 2021 నుండి అమలులోకి వచ్చే 20,000 రూపాయలు వరకు రెండవ లోన్ మొత్తం మరియు జూన్ 1, 2022 నుండి అమలులోకి వచ్చే విధంగా రూ.50,000 వరకు మూడవ రుణం ప్రవేశపెట్టబడింది. 147 వాస్తవంగా దేశవ్యాప్తంగా విక్షిత్ భారత్ ఎట్ 2047 వాయిస్ ఆఫ్ యూత్ను ఎవరు ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోదీ విక్షిత్ భారత్ ఎట్ 2047 వాయిస్ ఆఫ్ యూత్ ను ప్రారంభించారు మరియు వాస్తవంగా దేశవ్యాప్తంగా విద్యార్థులతో సహా ఇతర ఉన్నత విద్యా సంస్థల వైస్ ఛాన్సలర్లు మరియు అధిపతులను ఉద్దేశించి ప్రసంగించారు. అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా IIT గౌహతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అస్సాంలోని దాదాపు 61 ఉన్నత విద్యా సంస్థల నుండి సుమారు 1000 మంది విద్యార్థులు, వైస్ ఛాన్సలర్లు మరియు సంస్థల అధిపతులు భౌతికంగా హాజరయ్యారు. దాదాపు 45 ఉన్నత విద్యా సంస్థలు మరియు దాదాపు 600 కళాశాలలు కూడా వర్చువల్ మోడ్లో పాల్గొన్నాయి. 2047 నాటికి మన దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం ప్రధానమంత్రి సంకల్పం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపులు చేసిందని తెలిపారు. విద్య 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మన నిర్దేశిత లక్ష్యాలకు తీసుకెళుతుంది. 148 రాష్ట్రంలో 500 మెగావాట్ల సోలార్ పార్క్ను నిర్మించేందుకు రేస్ పవర్ ఇన్ఫ్రా ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది? రాష్ట్రంలో 500 మెగావాట్ల సోలార్ పార్క్ను నిర్మించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో రేస్ పవర్ ఇన్ఫ్రా తొలి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సహకారం స్థిరమైన ఇంధన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి మరియు పర్యావరణ బాధ్యతాయుతమైన భవిష్యత్తు కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా సంస్థ యొక్క అంకితభావాన్ని నొక్కి చెబుతుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం భారతదేశంలో సౌరశక్తి పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. 500 మెగావాట్ల సోలార్ పార్క్ రాష్ట్ర విద్యుత్ డిమాండ్లలో గణనీయమైన భాగాన్ని నెరవేర్చడమే కాకుండా ఆర్థిక వృద్ధికి మరియు పర్యావరణ పరిరక్షణకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
రేస్ పవర్ ఇన్ఫ్రా సోలార్ పార్క్లు మరియు ప్లాంట్ల అభివృద్ధి మరియు అమలును ప్రారంభించింది. ఇది 2 గిగావాట్లుకి చేరుకుంది. రాబోయే 24 నెలల్లో ప్రారంభించబడుతుందని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సంతకం చేసిన అవగాహన ఒప్పందాలు స్మార్ట్ టెక్ స్థిరమైన వనరుల నిర్వహణలో యూకే మరియు తమిళనాడు భాగస్వాములు. ఇంటిగ్రేటెడ్ బస్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి యూపీ ప్రభుత్వంతో అశోక్ లేలాండ్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బ్యాంకింగ్ను అందించడానికి ఒడిశా ప్రభుత్వం 6 ప్రభుత్వ రంగ బ్యాంకులతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. జర్మనీ యొక్క ప్రొఫెషనల్ అసోసియేషన్ ఫుట్బాల్తో మహారాష్ట్ర అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. జార్ఖండ్ ప్రభుత్వం జంషెడ్పూర్లో దేశంలోని మొదటి హైడ్రోజన్ ఇంధన ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి టీసీపీఎల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 149 ఇటీవల క్రాస్నోయార్స్క్ మరియు చక్రవర్తి అలెగ్జాండర్ అనే 2 కొత్త అణుశక్తి జలాంతర్గాములను ఏ దేశం ఆవిష్కరించింది? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 కొత్త అణుశక్తితో నడిచే జలాంతర్గాములను క్రాస్నోయార్స్క్ మరియు చక్రవర్తి అలెగ్జాండర్ ను ఆవిష్కరించారు. చక్రవర్తి అలెగ్జాండర్ 3 సేవలో ప్రవేశించిన 7వ బోరీ తరగతి అణుశక్తితో నడిచే జలాంతర్గామి. వాటిలో ప్రతి ఒక్కటి 16 న్యూక్లియర్ టిప్డ్ బులావా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులతో సాయుధమయ్యాయి. క్రాస్నోయార్స్క్ కొత్త యాసెన్ రకానికి చెందిన అణుశక్తితో నడిచే జలాంతర్గామి. ఇది క్రూయిజ్ క్షిపణులు మరియు టార్పెడోలతో ఆయుధాలు కలిగి ఉంది మరియు శత్రు జలాంతర్గాములను వేటాడేందుకు రూపొందించబడింది మరియు భూమి లక్ష్యాలపై దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రష్యా గురించి. రాజధాని మాస్కో. కరెన్సీ రూబెల్. 150. ఇంటెలెక్ట్ డిజైన్ అరేనా లిమిటెడ్. ఇంటెలెక్ట్ యొక్క EMACH.AI పవర్డ్ క్యాష్ మేనేజ్మెంట్ సిస్టమ్ని అమలు చేయడానికి ఏ బ్యాంక్తో 80 కోట్ల రూపాయలు 5 ఏళ్ల ఒప్పందంపై సంతకం చేసింది? ఇంటెలెక్ట్ డిజైన్ అరేనా లిమిటెడ్ ఆర్థిక మరియు బీమా ఖాతాదారుల కోసం చెన్నైకి చెందిన ఫిన్టెక్ కంపెనీ. ఇంటెలెక్ట్ యొక్క EMACH.AI పవర్డ్ క్యాష్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయడానికి ఇండియన్ బ్యాంక్తో 80 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసింది. భాగస్వామ్యం కీలకమైన క్షణం. భారతీయ BFSI పరిశ్రమలో ఇంటెలెక్ట్ యొక్క పెరుగుతున్న పాదముద్రకు మరో రెక్కను జోడించడం. లావాదేవీ బ్యాంకింగ్లో విప్లవాత్మక మార్పులు చేయడం కోసం అభిజ్ఞా సంస్థ యొక్క సామర్థ్యాలను అందించడం. ఇండియన్ బ్యాంక్ 4900 ఆత్మలు మరియు 5798 దేశీయ శాఖల నెట్వర్క్తో 41,000 మంది ఉద్యోగులు మరియు 140 కోట్ల డాలర్లు విలువైన ఆస్తులతో 100 మిలియన్లకు పైగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ప్రాజెక్ట్ INDLEAP లో భాగంగా లావాదేవీ బ్యాంకింగ్ మరియు సప్లై చైన్ మేనేజ్మెంట్ కీలకమైన వృద్ధి ఇంజన్లతో సాధ్యమైన చోట సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా డిజిటల్ పరివర్తన యొక్క లక్ష్యాన్ని ఇండియన్ బ్యాంక్ స్వీకరించింది. ఈ అమలు ద్వారా ఇంటెలెక్ట్ డెస్క్టాప్ మరియు మొబిలిటీ అంతటా ఓమ్ని ఛానల్ యాక్సెస్ను అందిస్తుంది. సందర్భానుసార బ్యాంకింగ్ అనుభవాన్ని నడపడానికి ట్రెజరీ పర్సనా అలైన్డ్ డ్యాష్ బోర్డ్, ఎలక్ట్రానిక్ మరియు ఫిజికల్ ఛానెళ్లలో చెల్లింపుల కవరేజ్ మరియు భారతీయ కార్పొరేట్ల కోసం బహుళ మోడల్ కలెక్షన్స్ ఆఫర్ల కవరేజీ. బ్యాంకింగ్ రంగంలో ఇటీవలి అవగాహన ఒప్పందం. అంస్మేలను శక్తివంతం చేసేందుకు యుగ్రో క్యాపిటల్ లఘు ఉద్యోగ్ భారతితో చేతులు కలిపింది. యూనియన్ బ్యాంక్ కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి యాక్సెంచర్తో సహకరిస్తుంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పారిశుధ్య లోన్ అందించడానికి వాటర్.org భాగస్వాములు.
జీవిత బీమా ఉత్పత్తులను అందించడానికి కర్ణాటక బ్యాంక్ హెచ్డిఎఫ్సి లైఫ్తో జతకట్టింది. భారతదేశంలో ఆర్థిక చేరిక మరియు అక్షరాస్యతను ప్రోత్సహించడానికి యాక్సిస్ బ్యాంక్ ఇర్మతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.